టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు, నా ఆశీస్సులు ఉంటాయి. మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు ఎప్పుడు. 50 years సినిమా లైఫ్, 50 సంవత్సరాలు ఈ నట జీవితం ఉంటుంది ముందు ఊహించలేదు. 1975 November 22nd మై ఫస్ట్ పిక్చర్ వాజ్ రిలీజ్, స్వర్గం నరకం. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. నేను సంవత్సరం ఉంటానా లేదా 2 years ఉంటానా, ఆ తర్వాత సినిమాలు ఉండవు, మళ్ళా విలేజ్కి వెళ్ళిపోవడమా అనుకున్నవాడిని. 50 సంవత్సరాలు, 560 చిత్రాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒకదాన్ని మించి ఒకటి. ఇది కేవలం తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, నన్ను ప్రోత్సహించినటువంటి నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కార్మిక ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు, చిన్నవాళ్ళకు ఆశీస్సులు. మై డియర్ స్టూడెంట్స్, వాట్ టు టెల్, ఏం చెప్పమంటారు మీరు? ఏం చెప్పాలి? అన్నీ తెలుసు మీకు. మీకు తెలియని విషయాలు నాకు తెలియవు. నాకు తెలిసిన విషయాలు మీకు తెలుసు. ఏం చెయ్యాలి, ఏ దారిలో నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి అన్నది మీకు తెలుసు. మీ వయసులో నేనున్నప్పుడు ఈ కంప్యూటర్లు లేవు, సెల్ ఫోన్స్ లేవు. నవ్వు ఒక్కొక్కరికి 2 సెల్ ఫోన్లు ఉంటాయి. వాట్ ఈజ్ ది యూజ్? మీ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో 2 సెల్ ఫోన్లు. నేను అప్పుడప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాను. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏమి సాధించాలని వచ్చాం? మన తల్లిదండ్రులు కలో గంజో దాగి మనల్ని ఇక్కడ పంపిస్తున్నారు. ఒక పూట భోజనం లేకుండా కూలి పని చేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు నాకు తెలుసు. నా దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు, ఏమండి మా అమ్మాయి కానీ మా అబ్బాయికి కానీ ఏదైనా కొంచెం సహాయం చేయగలరా అంటే, ఎంత చేసామన్నది అక్కడ పోయి తెలిస్తే అడిగితే చెప్తారు. ఎంతమందికి చేస్తున్నాం, సంవత్సరానికి ఎంత చేస్తున్నాం అన్నది కూడా చాలామందికి తెలియదు. మీరు ఆలోచించుకోవాలి. మంచి దారిలో ప్రయాణం చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ దారిలో ప్రయాణం చేస్తే చెడ్డ జరుగుతుంది. ముందే ఉంది వెనకే ఉంది అని ఆలోచిస్తే అసలు నీలో ఏముందిరా అని ఆలోచించుకోవాలి. సాయంత్రం అయితే మనం వాళ్ళేంటి వీళ్ళేంటి పొరుగింటోళ్ళేంటి పక్కింటోళ్ళని మాట్లాడుకుంటాం. టైం వేస్ట్. వాట్ ఫార్ యు ఆర్ వేస్టింగ్ టైం ఫర్ అదర్స్. మీరు మీ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి తల్లిదండ్రుల మీద పెట్టండి, మీ కుటుంబం మీద పెట్టండి. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ అండ్ టైం. ఆలోచించండి ఇంటికి వెళ్ళి. ఇతరుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన గురించి ఆలోచించుకోవాలి. అది జీవితం. నెల్సన్ మండేలా ఒక మాట అన్నారు, ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ సేస్, టాక్ అబౌట్ మీ. నన్ను గురించి ప్రజలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అనవసరం. ఐ నో హూ యామ్ ఐ. నేనెవరో నాకు తెలుసు. నేను బ్రతుకుతున్నది, ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ దెమ్ టు టెల్ అబౌట్ మీ. నేను బ్రతుకుతున్నది వాళ్ళ కోసం కాదు. నేనేమిటో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎస్, సాల్వ్ ఇట్ స్మైలింగ్. నవ్వుతూ అవి సాల్వ్ చేసుకుంటూ పోతే అదొక ఆర్ట్. రెవెంజ్ ఎనర్జీ వేస్ట్. రెవెంజ్ అన్నది ఎనర్జీ వేస్ట్. I don't take revenge. I simply delete the people from my mind అన్నాడు. దట్ ఈస్ ద లైఫ్. జీవితం ముందుకు సాగాలంటే మంచి నాకు తెలుసు కాబట్టే ఈ రోజున ఈ బట్టలు వేసుకొని ఈ పొజిషన్లో మీకున్నాను. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఒకరు చెబితే తెలుసుకునేది కాదు, మీకుగా తెలుసుకోవాలి. ఏదో కాలేజీ కాదు, రక్తం ధారబోసి కట్టినటువంటి యూనివర్సిటీ. నేను కష్టపడినట్టు ఇంకొకరు కష్టం రాకూడదు. అటువంటి కష్టాలు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు భావి భారత పౌరులు కావాలని, దేశాన్ని ఉద్ధరించాలని, దేశాన్ని కాపాడాలని, ఎలాగా మన మోడీ గారు లాగా
టుడే వీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. చూడండి ఇతర దేశాల్లో ఎలా కొట్టుకుంటున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు? మనిషిని చంపుకుంటున్నారు. అడవిలో మృగాలకి మనకి తేడా ఏమిటి? పులిని చంపదు, సింహాన్ని చంపదు, ఏనుగును చంపదు. అవి ఆహారం కోసం గొడవలు పడతాయి, సంసారం దానికోసం సుఖిస్తాయి. మరి మనం దేనికోసం కొట్టుకుంటున్నాం? ఎవరి కోసం కొట్టుకుంటున్నాం? ఏమి సాధించాలని కొట్టుకుంటున్నాం? ఈరోజు నిన్ను చంపితే నువ్వు కూడా నన్ను చంపుతావు ఒక రోజున. ఆ ఆలోచన మనిషికి లేక మనిషిని పీక్కుతుంటున్నాడు. ఇది ఏ రోజు పోతుందో అప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మనం వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ, ప్లేస్మెంట్ సెల్లో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. ఐ కెన్ సే ప్రౌడ్లీ, ఎస్, దే ఆర్ మై డాటర్స్ అండ్ సన్స్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ గుడ్. చిన్న మిస్టేక్స్ ఉన్నా, అది చెప్పానుగా ప్రాబ్లమ్స్ ఉంటాయని, అవి మీరు సర్దుకుని మీరు తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకండి. ఏ విధంగా ఇబ్బంది కలిగించినా అది మీకు శాపం అవుతుంది. వాళ్ళని తల్లిదండ్రులను ప్రేమగా చూసినప్పుడే మనం తల్లిదండ్రులకు ఏమిచ్చి రుణం తెచ్చుకుంటాం చెప్పండి? పాదాలకు నమస్కరించడం తప్ప ఇంకా ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము తల్లిదండ్రులకి. కాబట్టి ఆలోచించుకొని మంచి మార్గంలో ప్రయాణించి, ఉపాధ్యాయులను అందరినీ గౌరవించి, తల్లిదండ్రులను గౌరవించి, మీ సన్నిహితులను గౌరవించి, ప్రపంచం ఎటు వెళుతుందో తెలుసుకొని మంచి విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలని మనసా వాచా కోరుకుంటూ, ఆ షిరిడి సాయినాథుని, వెంకటేశ్వరుని, పరమేశ్వరుని కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.